మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నాయన మీ పరిశుద్ధ నామమునకే స్తుతి ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు నాయన 11 మాసాలు నడిపించి దాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ నవంబర్లో కూడా ప్రభా అద్భుతంగా నడిపించేది స్తుతిస్తున్నాడు తండ్రి. ఈ ఆఖరి పునరుద్ధాన దినం నాడు ప్రభా మీ సన్నిధికి రావడానికి మాకు ఇచ్చిన మీ కృపను బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. చక్కని పాటల ద్వారా ప్రభా మీ పరిశుద్ధమైన నామమును గానము చేయటకు మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా మీకు వందనాలు. చదవబడిన వాక్య భాగము నాయన మా వినికిడిలో విరిచి వడ్డించండి. మేము సత్యమును గ్రహించి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు మీ కృప మాకు దయచేయమని అడుగుకుంటూ ఈ దినమంతా అద్భుతంగా నడిపించమని అడుగుకుంటూ తీసుకొచ్చిన మీ దాసులను బట్టి కూడా స్తుతిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చాలా సంతోషం అండి. దేవునికి మహిమ. ఇవాళ కూడా చక్కగా మందిరానికి వస్తుంది. అలా పాస్టర్ గారు వింటారని చెప్తున్నారు. పాస్టర్ గారు హ్యాపీ అయిపోతారు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన సంఘానికి మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. క్లుప్తంగా దేవుని వాక్యం ధ్యానించుకుని దేవునికి ఆరాధన చేద్దాం. దైవజనులు మన మధ్యకి వచ్చారు. ఎక్కువ సమయానికి కేటాయిద్దాం. ప్రియమైన దేవుళ్ళరా, యెషయా గ్రంథం మనందరికీ బాగా తెలిసిందే. 66 అధ్యాయాలు ఉంటాయి. మొదటి 39 అధ్యాయాలు మరి దేవుని వాగ్దానాలు ఉంటాయి, అలాగే శిక్ష ఉంటుంది, తీర్పులు ఉంటాయి. తర్వాత 27 అధ్యాయాలు క్రొత్త నిబంధనలకు సాదృశ్యంగా వినండి. వాగ్దానాలు ఉంటాయి, నిరీక్షణ గురించి రాయబడి ఉంటాయి, ఓదార్పు గురించి రాయబడి ఉంటుంది. ఇక్కడ అసలు స్టార్టింగే ఈ 40 అధ్యాయం స్టార్టింగే చూస్తే ప్రియమైన 3వ వచనం నుండి క్రొత్త నిబంధనలకు సంబంధించిన వాగ్దానం యొక్క ప్రకటన మనకి కనబడతా ఉంటుంది. బాప్తిస్మిచ్చు యోహాను గారి యొక్క రాక గురించి అక్కడ ప్రకటన చేసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు తన గురించి ప్రకటించుకుంటూ ఉంటున్నాడు అనమాట. విషయం ఏంటంటే మనం దేవుని ఆరాధించడానికి వచ్చాం. పోయిన ఆదివారం ఒక 10 విషయాలు మనం మామూలుగా గుర్తు చేసుకుని ముందుకు వెళ్ళాం. అవి మాటి జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధన చేస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అవునా, దేవుని నిత్య లక్షణాలు లేకపోతే దేవుని మోరల్ లక్షణాలు కొన్ని చెప్పాం. గుర్తుంది ఎవరికైనా? న్యాచురల్ యాట్రిబ్యూట్స్ అంటాం, అలాగే మోరల్ యాట్రిబ్యూట్స్ అంటాం. అవునా కదండి? దేవుడు నిత్యుడు. అవునా, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వవ్యాపి, ఇంకా దేవుడు సర్వవ్యాపన ఒకటే, సర్వజ్ఞాని. దేవుడు సర్వజ్ఞాని, ఆయన మారని వాడు. చాలా ఉన్నాయి, ఒక 5 ఇవి చెప్పారు. ఇంకొక 5 ఇంకొకటి చెప్పారు. ఏంటి? ఆయన నైతిక లక్షణాలు. దేవుడు పరిశుద్ధుడు అని చెప్పాను, దేవుడు ప్రేమ గలవాడు అని చెప్పాను, దేవుడు నీతిమంతుడు అని చెప్పాను, దేవుడు కనికరం గలవాడు అని చెప్పాను, దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పాను. ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి. అవునా, ఈ 10 అట్లీస్ట్ జ్ఞాపకం ఉంచుకోండి. మనం ప్రతిసారి ప్రార్థన చేసిన ప్రతిసారి, ఆరాధన చేసిన ప్రతిసారి ఈ లక్షణాలని మనం గనక స్మరిస్తూ ఉంటే, అవునా, బైబిల్ చదువుతున్నప్పుడు కూడా చక్కగా మనకి బైబిల్ అర్థమవుతుంది. హల్లెలూయా. సో ఆ 10లో పోయిన వారము కనికరం మీద దేవుని వాక్యం మనం వినప్పుడు, సో 10లో ఇక్కడ కూడా చాలా మాటలు మనకి కనిపిస్తూ ఉంటాయి. పరిశుద్ధులు అనే మాట ఒకటి కనిపిస్తుంది. అవునా కదండి? నిత్యుడు మాట మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ దేవుడు ప్రియమైన దేవుల యాకోబుతో చెప్తున్న మాట అన్నమాట. యాకోబు అంటున్నాడు. 27వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో 27వ వచనంలో యాకోబు అంటున్నాడు. యాకోబు, నీకు తెలియదా, నీకు వినలేదా అంటున్నాడు. నీ దేవుడు ఎవరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాడు. నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. అవునా, సర్వ సృష్టిని చేస్తుంది నేనే, వాటిని నడిపిస్తుంది నేనే, వాటికి పేర్లు పెడుతుంది నేనే, వాటిలో ఒకటైనా నేను విడిచిపెట్టను, వాటిలో ఒకదాన్ని కూడా నేను మర్చిపోను. నిన్ను ఎలా మర్చిపోతాను నువ్వు అనుకుంటావు అని అంటున్నాడు దేవుడు ప్రశ్న ఏంటి? అవునా, ఈ విశ్వంలో ఇన్ని కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, ఏ ఒక్క నక్షత్రాన్ని కూడా దేవుడు మర్చిపోయాడు. హల్లెలూయా. అర్థండి, మన భూప్రపంచం మహా అయితే ఎన్ని కోట్ల జనాభా ఉన్నారు? 850 కోట్ల జనాభా ఉన్నారు. నక్షత్రాలు ఎన్ని?
లెక్క పెట్టలేనని నక్షత్రాలు. ఎన్ని నక్షత్రాలండి? లెక్క పెట్టలేనని. ఆ మధ్యలో పాస్ గారు చెప్పారు కదా నక్షత్రాల గురించి. 1 2 3 4 5 6 7 8 9 10 అని 2000 సంవత్సరాలు లెక్క పెడితే కంటిన్యూగా ఎంత నంబర్ వస్తుందో అన్ని నక్షత్రాలు ఉంటాయి కదా. అర్థమవుతుంది? ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? మనం అలాగ 1 2 3 4 5 6 7 8 9 అని అలా కంటిన్యూగా 2000 సంవత్సరాలు లెక్క పెడితే ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? అన్ని నక్షత్రాలు ఉంటాయి కదా. అన్ని నక్షత్రాలు ఒక్క నక్షత్రాన్ని దేవుడు విడిచిపెట్టాడట. హల్లెలూయా. వాటన్నిటిని వాటి కక్షలో అయినా కనిపిస్తున్నాడు. వాటినే నేను విడిచిపెట్టను, నేను నిలబడిపోతాను అంటున్నాడు దేవుడు. యాకోబు, నీకు తెలీదా ఇవన్నీ నేను చేశానని? నా సంగతి నీకు తెలీదా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడట. అందుకే 27 వచనం చూడండి. యాకోబు, నా మార్గం యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేళ ఇలా చెప్పుచున్నావు. నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతమును సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలడు అలేడు, ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యము. చూసారా ప్రియమైన దేవుడా? సో దేవుడు ప్రియమైన దేవుడా గొప్ప దేవుడని మనకు అర్థమవుతుంది, మంచి దేవుడని మనకి అర్థమవుతుంది. కాబట్టి దినాన మనకు దేవుడి గురించి తెలుసు కాబట్టి మనము అవిశ్వాసం రాకూడదు, అలసట రాకూడదు, నిరాశ నిస్పృహ రాకూడదు అనమాట. సో ఈ అధ్యాయం నుండి దేవుడు స్టార్ట్ చేసిన విషయం ఏంటంటే తన ప్రజలను ఓదార్చాలనుకుంటున్నాడు. ఏమనుకున్నాడు? ఓదార్చాలనుకుంటున్నాడు ప్రియమైన దేవుడా. ఆ మాటలు మనకి ఈ మొదటి అధ్యాయంలోనే కనబడతాయి. మొదటి వచనాలు చూడండి ప్రియమైన దేవుడా. 40 వచ్చిన మొదటి వచ్చిన చూడండి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏమనగా, నా జనులను ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, ఆమె యుద్ధకాలము సమాప్తమైన, ఆమె దోషరుణము తీర్చబడను. సో అక్కడే దేవుడు స్టార్ట్ చేశాడు తన ప్రజలను ఓదార్చాలని కంకణం కట్టుకున్నాడు. హల్లెలూయా. అప్పుడే క్రిస్మస్ ప్రారంభమైంది. హల్లెలూయా. క్రీస్తు పూర్వం 750 సంవత్సరాల క్రితమే క్రిస్మస్ ప్రారంభం అయిపోయింది. అవునా? మనకైతే ఇప్పుడు ప్రారంభమైందట. బిజినెస్ పీపుల్ కి ఇంకా 2 ఏళ్ళ ముందే ప్రారంభమైపోయింది. హల్లెలూయా. మరి అన్ని టోపీలు, శాంటా క్లాజులు, లేకపోతే ఏంటంటే క్రిస్మస్ ట్రీలు, క్రిస్మస్ కేకులు, మెటీరియల్ తయారు చేసుకోవాలంటే బిజినెస్ పీపుల్ కి 2 ఏళ్ళ కిందే వచ్చింది. మనకైతే ఇప్పుడు వచ్చింది. హల్లెలూయా. అవునా? నిజం చెప్పాలంటే రక్షణ పొందిన వాళ్ళకి ప్రతిరోజు క్రిస్మస్. హల్లెలూయా. అందరూ రక్షణ పొందిన వాళ్ళకి ఏంటమ్మా? ప్రతిరోజు క్రిస్మస్. ఎందుకంటే వాళ్ళు రక్షణ ఆనందాన్ని అనుభవిస్తారు. సో యెషయా గ్రంథంలో కూడా ముఖ్యమైన పదం ఏంటి? రక్షణ యెహోవాది. ఏంటమ్మా? రక్షణ యెహోవాది. దేవుడు తన ప్రజలకు రక్షణ ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి తన కుమారుడు యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించారు. సో దానికి మార్గము సరళము చేస్తూ పనిని త్వరపెట్టాడు. 40 యెషయా గ్రంథంలో 40వ అధ్యాయం నుండి చూస్తే. సో అందుకని ప్రియమైన దేవుడా, మన దేవుడు ఓదార్చే దేవుడని జ్ఞాపకం చేసుకున్నాం, వాగ్దానాలు చేసి నెరవేర్చే దేవుడని జ్ఞాపకం చేసుకున్నాం, నిరీక్షణ కలుగు చేసి బలపరిచే దేవుడని జ్ఞాపకం చేసుకుని దేవునికి ఆరాధన చేద్దాం. చూడండి 30-40 వచనాలు కూడా చదువుదాం. 29 వచనం చూడండి. సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. బాలురు సమస్యలుదురు అలయుదురు, యవనస్తులు తప్పగా తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోరు. కాబట్టి దినాన ప్రియమైన దేవుడా, మనము కొన్నిసార్లు దేవుని గురించి సరిగా ఎరుగకే మనలో ఆయాసం, సమస్యలు అంటే ఒక గ్లాస్ మంచి తాగగా లేదా కిలోమీటర్ దూరం నడిచి సమస్యలను కాదు, దేవుని విషయంలో నిరాశ రావడం. ఏం రావని? సమస్యలిపోయాడు, ఆయాసం వచ్చింది. అవునా? ఇశ్రాయేలు, నీవు నా విషయంలో విసిగితివి. విసుగు, సమస్యలు కూడా, ఆయాసపడడం ఇవి మనకి వస్తూ ఉంటాయి. ఎప్పుడు ఈ భక్తి చేయాలా, తప్పనిసరిగా దేవుని మందిరానికి వెళ్ళాలా, అవునా? ఇలాంటి ఆలోచనలు ప్రియమైన దేవుడా అర్థమండి. చాలా మనం సమస్యలిపోయాం దేవుని పని చేయడంలో, దేవుని సేవించడంలో. అవునా? శ్రమను ఓర్చుకోలేక సమస్యలిపోతున్నాం. కానీ ప్రియమైన దేవుడా, దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, నేను బలమునిస్తాను, బలాభివృద్ధిని ఇస్తాను. సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయన, శక్తులకు బలాభివృద్ధి. అవునా? ఇంకా డబుల్ స్ట్రెంత్ కూడా దేవుడు మనకి
ఇస్తాడు. ఎప్పుడంటే చూడండి 30వ వచనం, అది మనకి వాగ్దానముగా లేకపోతే అభయముగా తీసుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయగా పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచి. యెహోవా కొరకు ఎదురు చూచువారంటే ప్రార్థన చేసుకునేవారు, నిరీక్షణ కలిగి ఉన్నవారు. సో దేవుని యందు నిరీక్షణ కలిగిన వారు సిగ్గుపడరు. నిరీక్షణ మనల్ని బలపరుస్తుంది, నిరీక్షణ మనకి ఆనందాన్ని ఇస్తుంది, నిరీక్షణ మనకు ఓర్పునిస్తుంది. అదోదని నిరీక్షణ అనేది క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే పడిపోయిందో అదోదని అప్పుడే ప్రియమైనది. మనకి టెంపరేచర్ పడిపోతుంది కదా కొన్నిసార్లు, అలా షుగర్ లెవెల్స్ పడిపోతాయి కదా. అలా షుగర్ లెవెల్స్ పడిపోతే ఏమైపోద్ది, చెమటలు పట్టేసి అవునా షేకింగ్ వచ్చేసి పడిపోతాం, అవునా. కానీ అలాగూ నిరీక్షణ అనేది పడిపోయిందంటే ఇంకంతే, మన ఆత్మీయ జీవితం భక్తి జీవితం అన్నీ కూలిపోతాయి అన్నమాట. సో దేవుని బిడ్డలకు ఎప్పుడు నిరీక్షణ అనేది పోకుండా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నేనెవరో తెలిస్తే నీకు నిరీక్షణ ఎప్పుడు పోదు. దేవుడు ఎవరో తెలిస్తే ఎప్పుడు నిరీక్షణ పోదంతే. దేవుడు ఎవరో తెలియని వాళ్ళకి నిరీక్షణ ఉండదు ప్రియమైన దేవుడు. అదొకటి. కాబట్టి దినాన మన దేవుడు ఎవరండి, అవునా, సమస్తమును సృజించిన దేవుడు, పరిశుద్ధుడు, అవునా, నిత్యుడు. ఏంటండి, యెహోవా నిత్యుడగు దేవుడు, సమస్యలుడు, ఆయన జ్ఞానము శోధించిన అసాధ్యము. అంత గొప్ప క్యారెక్టర్స్ కలిగిన దేవుడు మనకు కూడా బలమును శక్తిని ఇచ్చి, అవునా, మన నూతన పరిచి మన వాట పక్షి రాజులు రెక్కలు చాపి పైకి ఎగిరేలాగా చేస్తాడట, అలేక పరిగెత్తేలాగా సమస్యలుగా గడిచిపోయేలాగా దేవుడు చేస్తా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను చదువుకున్న టైంలో టీచర్ గారు ఒక కథ చెప్పారు అనమాట. ఆ కథ చెప్పి నేను ముగిస్తాను. టీచర్ గారు చెప్పింది ఏంటంటే, ఒక రైతట పొలంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక గుడ్డు దొరికిందట. ఆ గుడ్డును తీసుకొచ్చి కోడి దగ్గర పెట్టి పొదిగిస్తే పిల్ల అయిపోయింది. పిల్ల అయిపోతే అది ఏ పిల్లో తెలీదు. 2 రోజులు పోయాక, కొన్ని రోజులు పోయాక అది అర్థమైంది, అది గద్ద పిల్లని. ఏ పిల్లని? గద్ద పిల్లని అర్థమైంది. గద్ద పిల్లని అర్థమయ్యి దాన్ని తీసుకెళ్ళి ఒక ఎత్తైన ప్రదేశం నుంచి వదిలేసాడు. ఏం చేశాడు? ఎందుకంటే మళ్ళీ కోళ్ళు పొడిసి చంపేసి అనుకో ఊరికినది చచ్చిపోద్ది, దాన్ని ఎందుకు ప్రాణం ఊరికి పోగొట్టడం అని చెప్పేసి దాన్ని తీసుకెళ్ళి ఒక ఎత్తైన ప్రాంతం నిలబెట్టి దాన్ని వదిలేసాడు. వదిలేస్తుంది పిల్లే, కొన్ని రోజులు పిల్లే, అవునా. అది పైన కింద పడిపోతుంది. ఏమైపోతుంది? కింద పడిపోతుంది. కింద పడిపోతుంది. కింద పడిపోతూ అంటుందట, ఐఆమ్ డయింగ్, ఐఆమ్ డయింగ్, ఐఆమ్ డయింగ్, ఐఆమ్ డయింగ్ అంటుందట. ఏమంటుందండి? నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, 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 చచ్చిపోతున్నాను అంటుందట. కానీ ఎందుకీ సావదు, ఎందుకీ సావదు, ఎందుకీ కింద పడదు. ఎందుకంటే అది పడిపోతూ రెక్కలాడిస్తుందట. అప్పుడు వరకు రెక్కలాడించడం రాదు, అవునా. రెక్కలాడిస్తుంది, కళ్ళు మూసుకుంది, ఐఆమ్ డయింగ్, ఐఆమ్ డయింగ్, ఐఆమ్ డయింగ్ అంటుంది. అలా అంటుంది. ఈ రెక్కలు అలా ఆడిస్తుండేసరికి స్ట్రెచ్ అయిపోయి, ఏమైపోయాయండి, రెక్కలు స్ట్రెచ్ అయిపోయి కింద పడుతూ ఉన్నది మళ్ళీ ఏమైంది, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసికి 2 రెక్కలు దేవుని వాక్యము, ప్రార్థన. హల్లెలూయా. ఈ 2 రెక్కలు ఆడించేవాడు చచ్చిపోరు ప్రియమైన దేవుడు. వాళ్ళు అనుకుంటున్నారు చచ్చిపోతాను అనుకుంటున్నారు, కానీ సావనే సావరు. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి ఏం ఆడిస్తున్నారు? ప్రార్థన, దేవుని వాక్యం. దేవుడు ఎవరో నీకు తెలిస్తే, దేవుడు ప్రార్థన చేసుకుంటే నువ్వు సావనే సావు, అవునా. అనిపిస్తుంది అయిపోయింది ఈ రోజుతో నా పని అనుకుంటాం. ఏ పరిస్థితుల్లో సరే అయిపోదు అంతే. ఎందుకంటే ఆ 2 రెక్కలు ఏం చేస్తాయంటే నీకు తెలియకుండానే విశ్వాసాన్ని, ధైర్యాన్ని, నిరీక్షణని, ఓదార్పును, ఆదరణను, అవునా, అన్నీ ఇచ్చేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గద్ద ఎప్పుడుకో కానీ, గద్ద పిల్ల ఎప్పుడుకో కానీ కళ్ళు తెరిచి చూస్తుంది, కింద లేదు, పైన ఉంది. ఎక్కడుందమ్మా? ఆకాశంలో ఎగురుతూ ఉందన్నమాట. నీవు నేను కూడా అలాగే పైకి ఎగురుతాం. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మిన దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేచి నిలబడండి, దేవుని స్తుతిద్దామండి. మన దేవుడు ప్రియమైన దేవుడా, మనలను సిగ్గుపరిచే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు. మనం అనుకుంటాం నా దేవుడు నన్ను మర్చిపోయాడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. మీ పాస్ గారు ఒకవేళ పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. అర్థమవుతుందండి. పాస్ట్ గారిని నిర్లక్ష్యం చేయొచ్చేమో,
తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయొచ్చేమో, అన్నదమ్ములు నిర్లక్ష్యం చేయొచ్చేమో, ఇంకెవరైనా నిర్లక్ష్యం చేయొచ్చేమో, కానీ నీ దేవుడు నిన్ను మర్చిపోడు. నీ కోసం, నా కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టిన దేవుడు నిన్ను దృష్టిలో పెట్టుకుని శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. ప్రాణం పెట్టినప్పుడు ఏదో ఆయన ఏంటండి అలా సిలువలో చేతగానంలో చనిపోలేదు. ఎవరెవరి కోసమో, భూమి మీద ప్రతి మనిషి కోసం ఆయన రక్తాన్ని చిందించారు, ప్రతి మనిషి కోసం మరణాన్ని అనుభవించారు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుకుంటాం.